హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు డిమాక్స్ దీపికా ఛానల్. సో ఆల్రెడీ మనం టెట్ అలాగే డిఎస్సికి ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేసాము. సో మళ్ళీ మనకు నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మనకి మ్యాథ్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ క్వశ్చన్, the perimeter of a rhombus is 60 cm and one of its diagonal is 24 cm. Then the area of the rhombus is. చూడండి, ఈ క్వశ్చన్ మనం చాలా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి అంటే ఫస్ట్ ఏరియా ఆఫ్ ది రాంబస్ యొక్క ఫార్ములా ఏంటో తెలిసి ఉండాలి. ఓకేనా? నెక్స్ట్ పెరిమీటర్ అంటే మనం ఎలా చేయాలి క్లియర్గా చూడండి. ఇది మనకి రాంబస్ కదా, ఇది మనకి రాంబస్, ఇవి సైడ్స్. ఓకే, ఇవి మనకి డయాగనల్స్ అవుతాయి. ఓకేనా? మనకి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, పెరిమీటర్ అనేది 60 సెంటీమీటర్ ఇచ్చాడు. పెరిమీటర్ అంటే ఏంటి, 4a కదా. 4a అనేది 60 అయితే a అనేది ఎంత అవుతుంది, 4 1s 4 15s. అంటే a అనేది ఏంటి, ఒక సైడ్ ఆఫ్ ది రాంబస్ మనకి ఎంత, 15. నెక్స్ట్ చూడండి, వన్ ఆఫ్ ఇట్స్ డయాగనల్ ఇస్ 24. డయాగనల్స్ అనేవి మనకి ఎలా మీట్ అవుతాయి అంటే ఎగ్జాక్ట్లీ మిడిల్ పాయింట్లో, అంటే టోటల్ 24 అయినప్పుడు లెఫ్ట్ సైడ్లో 12 ఉంటుంది, రైట్ సైడ్లో కూడా 12 ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ మనకేమంటున్నాడు, ఫైండ్ ది ఏరియా ఆఫ్ ది రాంబస్. ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఏరియా ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఏరియాకి ఫార్ములా ఏంటి, హాఫ్ d1 d2. ఓకేనా? మనకి ఒక డయాగనల్ తెలుసు, బట్ ఇంకో డయాగనల్ తెలియదు కదా మనం సాల్వ్ చేయాలి అంటే. మరి ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం చూడండి. ఇది 15 ఇది 12 అవుతాయి, మనకి సైడ్ అనేది 9 అవుతుంది. ట్రిగ్నోమెట్రిక్ ట్రిప్లెట్స్ ద్వారా మనకి 9 12 15 అనేది మనకి ట్రిప్లెట్స్. ఓకే, నెక్స్ట్ ఇది 9 అయితే ఎగ్జాక్ట్లీ మిడ్ పాయింట్లో మనకి డయాగనల్స్ మీట్ అవుతాయని చెప్పాను. ఇది 9 అయితే కింద కూడా మనకి 9 అవుతుంది. టోటల్ డయాగనల్స్ ఏంటి, ఫస్ట్ డయాగనల్ ఏమో 12 + 12 24. నెక్స్ట్ సెకండ్ డయాగనల్ ఏమో మనకి 18, 9 + 9 18. మనకి ఫార్ములా తెలిసి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే. హాఫ్ ఇంటూ d1 ఎంత మనకి 24 ఇంటూ 18. ఓకే, 2 1s 2 12s. 12 into 18 చేస్తే మనకు 216 centimeter square. ఓకే, వాట్ ఈస్ ద ఆన్సర్, 216 centimeter square. ఈ రకంగా మన క్వశ్చన్ చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ద ఏరియా ఆఫ్ ఏ రాంబస్ ఇస్ 256 centimeter square and one of its diagonal is twice the other in length. Then the length of its larger diagonal is. క్వశ్చన్ చాలా క్లియర్గా చూడండి. ఇది మనకి రాంబస్. ఓకే, దిస్ ఈస్ ద రాంబస్. ఒక డయాగనల్ కనుక మనం ఎక్స్ అనుకుంటే ఇంకో డయాగనల్స్ అనేది డబుల్ అనుకోమంటున్నాడు, దట్ ఈస్ 2x. అంతే. మనకు ఆల్రెడీ ఏరియా అనేది ఇచ్చాడు. ఫార్ములా ఏంటి, ఏరియా ఈక్వల్ టు హాఫ్ d1 d2 కదా. ఏరియా వాల్యూ ఎంత, 256 ఈక్వల్ టు హాఫ్. d1 ఎంత మనకి x, d2 అంటే 2x. 2 2 గెట్స్ క్యాన్సిల్. x అంటే x స్క్వేర్, అంటే x స్క్వేర్ వాల్యూ మనకి 256 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x ఈక్వల్ టు 16 కదా. ఒక డయాగనల్ x అయితే ఇంకో డయాగనల్ మనకి 2x కదా. 2x ఈక్వల్ టు హౌ మచ్, 32. మనకి క్వశ్చన్లో అడిగింది ఏంటి, లార్జర్ డయాగనల్ గురించి అడిగాడు. లార్జర్ అంటే ఏంటి, 2x కదా. వాట్ ఈస్ ద ఆన్సర్, 32 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, the length of a two parallel side of a trapezium are 15 cm and 20 cm. If its area is 175 cm square, then the height is. చూడండి, ఫస్ట్ నేను ఫిగర్ డ్రా చేస్తున్నాను. దిస్ ఈస్ ద ట్రెపీజియం. ఒక సైడ్ మనకు 15, ఇంకో సైడ్ మనకి 20 సెంటీమీటర్ ఇచ్చాడు. నెక్స్ట్ ఏరియా ఇచ్చాడు. వాట్ ఈస్ ద ఏరియా, 175 సెంటీమీటర్ స్క్వేర్. మనకి ఈ హైట్ అనేది అడుగుతున్నాడు. మనకి ఫార్ములా తెలిసి ఉండాలి, ఏరియా ఈక్వల్ టు హాఫ్ h ఇంటూ a + b. a + b అనేది ఏంటి మనకి, సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఏరియా, 175 ఈక్వల్ టు హాఫ్ ఇంటూ, హైట్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. a + b 15 + 20 ఎంత, 35. ఓకే, 35 1s 35 5s. ఓకే, మనకు కావాల్సింది h కదా. బై 2 ఇటు వస్తే మనకి ఇంటూ 2. 5 2s 10. దట్ ఈక్వల్ టు వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ h, 10 centimeter is the right answer. నెక్స్ట్, the length and breadth of a rectangular field are in the ratio of 3:2. If the perimeter of the field is 80 meter, if its breadth is
చూడండి మనకు క్వశ్చన్ చాలా క్లియర్గా ఇస్తున్నాడు. ఏంటి, ఒక రెక్టాంగిల్ గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా, దిస్ ఇస్ ద రెక్టాంగిల్. సో లెంత్ బ్రెడ్త్ ఎలా ఉన్నాయి, లెంత్ అనేది 3x, బ్రెడ్త్ అనేది మనకి 2x. పెరిమీటర్ అన్నాడు. పెరిమీటర్ అంటే ఏంటి, ఫస్ట్ సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ కదా. ఫస్ట్ నేను జనరల్గా చెప్పి తర్వాత షార్ట్ కట్ చెప్తాను. ఇటు 2x అయితే ఇటు కూడా 2x, ఇది 3x. సో మొత్తం మనం యాడ్ చేస్తే ఏమవుతుంది, 2 + 6 + 4 10x కదా. దిస్ 10x. పెరిమీటర్ అనేది మనకు 10x అవుతుంది. సో 10x యొక్క వాల్యూ మనకి ఏమి ఇచ్చారు చూడండి. ద పెరిమీటర్ ఆఫ్ ది ఫీల్డ్ ఇస్ 80 meters. 10x యొక్క వాల్యూ 80 ఇస్తే 10 1s 10 8s. సో మనకు కావాల్సింది ఏంటి, బ్రెడ్త్. x వాల్యూ 8 అయితే మనకు బ్రెడ్త్ అనేది ఎన్ని పార్ట్స్ ఉంది, 2 parts కదా. సో బ్రెడ్త్ అనేది 2x, దట్ ఈక్వల్ టు 2 × 8 = 16. ఓకేనా, ఇది జనరల్గా చేస్తారు. ఇదంతా చేస్తే మనకు టైం అనేది చాలా వేస్ట్ అవుతుంది. బట్ ఎలా చేయాలి చూడండి. ఈ ఫిగర్ డ్రా చేయడం కానీ ఇవన్నీ కూడా మనం ఎగ్జామ్లో చేయము. జస్ట్ ఎవరైతే బేసిక్స్గా క్లియర్గా తెలియని వాళ్ళ కోసం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మనకు ఆల్రెడీ తెలుసు పెరిమీటర్ అంటే ఏంటి, 2 × L + B. L అంటే ఏంటి 3, బ్రెడ్త్ అంటే 2, 3 + 25 కదా, 5x = ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 80. ఓకేనా, 5 2s 10 అని తెలుసు, 5 2s 10 1s 10 8s. సో x వాల్యూ 8 అయిపోయింది. ఇక్కడికి మనకు అడిగింది బ్రెడ్త్ అనేది 2 parts ఇచ్చాడు. సో 2 × 8 అంటే 16. సో చాలా ఫాస్ట్గా మనం ఆన్సర్ అనేది ఇలా చేయొచ్చు. ఓకే, సో ఈ రకంగా టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో, సో మన 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన టెట్ అలాగే డిఎస్సికి సంబంధించిన సిలబస్ అనేది మేము ఆన్లైన్ క్లాసెస్లో ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే రికార్డింగ్స్ కావాలి అనుకుంటున్నారో, సో వాళ్ళందరి కోసం ప్లే స్టోర్లో డిమాథ్స్ అనే యాప్లో టెట్ అలాగే డిఎస్సికి సంబంధించిన రికార్డింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి. సో టెట్ అలాగే డిఎస్సి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కనీసం బేసిక్స్ కూడా రాక చాలా మంది వర్రీ అవుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళ కోసం జస్ట్ ఫస్ట్ బేసిక్స్ నేర్చుకోవడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి చాలా ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఆ పర్పస్ పైన సో జస్ట్ 1 week కోర్సు ఫండమెంటల్ బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్, సో ప్యూర్ బేసిక్స్ పైన మనం ఆన్లైన్ క్లాస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో ఫస్ట్ ఆ క్లాసెస్కి జాయిన్ అవ్వండి. ఆ క్లాసెస్కి ఎలా జాయిన్ అవ్వాలి అంటే మనకి ఆన్లైన్లో ఒక ల్యాండింగ్ పేజ్ అనేది ఉంది, మనకంటూ ఒక వెబ్సైట్ ఉంది, dmathsdeepika.com అని గూగుల్లో మీరు సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే సో మీకు ఇలా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇలా ఓపెన్ అయిన తర్వాత చూడండి ఇలా వస్తుంది. కింద రిజిస్టర్ నౌ ఫర్ ఫ్రీ అని మీకు ఇలా కనిపిస్తుంది. ఓకే, మీరు ఇలా రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు జస్ట్ క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేసిన తర్వాత మీ నేము, మీ మెయిల్ ఐడి, సో మీరు క్లిక్ చేసిన తర్వాత మీ నేము, మెయిల్ ఐడి, వాట్సాప్ నెంబర్, సిటీ, సో ఇలా వస్తుంది. నెక్స్ట్ మీరు సబ్మిట్ బటన్ కొట్టండి. సబ్మిట్ కొట్టిన తర్వాత జాయిన్ టు వాట్సాప్ కమ్యూనిటీ అని వస్తుంది. సో అది క్లిక్ చేస్తేనే మీరు మన కమ్యూనిటీ గ్రూప్ అనేది జాయిన్ అవుతారు. సో అక్కడ మీకు అప్డేట్స్ అనేవి ఇస్తుంటాం, క్లాస్ ఎప్పుడు జాయిన్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, సో మీకు ఆన్లైన్ క్లాసెస్కి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా కావాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మా టీమ్ మెంబర్స్ మీకు ఫుల్ గైడెన్స్ అనేది ఇస్తారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.